16వ అధ్యాయం సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. 1-2 వచనాలు లేదా 3 వచనాలు. 16 సంఖ్యాకాండము 16 1-2-3 వచనాలు. లేవీకి మునిమన్మడును, కహాతుకు మనమడును, ఇస్హారు కుమారుడు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులను విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వసమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. నేను పోయిన వారం కాక అంతకుముందు ఆదివారం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని గురించి నేను చెప్పినాను. మీకు ఏమైనా ఆయన పేరు గుర్తుందా? నేను పరీక్ష పెట్టాను, నేను గుర్తుంటే చెప్పండి, లేకుంటే ఆకాను అనే ఒక ఆయన గురించి చెప్పాను. ఆయన వంశం గురించి చెప్పినాను. నాలుగురు వాళ్ళ అబ్బగారి నుంచి వాళ్ళ పేర్లన్నీ వరుసగా ఉన్నాయి. ఆకాను అనే ఆయన ఒక పెద్ద పాపం చేశాడు. ఏం పాపం చేసినాడు అంటే, శపించబడినటువంటి ఎరికో పట్టణంలో ఉన్న కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళి ఆయన గుడారంలో పాతి పెట్టుకున్నాడు. అది పెద్ద పాపముగా దేవుడు ఎంచి ఇజ్రాయేలుకు ఓటమి వచ్చింది. వారు పారిపోయినారు. అప్పుడు యెహోషువ భక్తుడు ప్రార్థన చేస్తే, మీ మధ్యలో పాపం ఉన్నది, ఆ పాపాన్ని పరిష్కారము చేయండి, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటానని చెప్పినాడు. అది ప్రియులారా పోయిన ఆదివారం నేను చెప్పినాను. ఇప్పుడు ఇంకొక మనిషి ఇక్కడ కనపడుతున్నాడు. పేర్లు కొంచెం కష్టం కనుక మీరు గుర్తు లేకపోతే. ఆకాను అనే ఆయన తన గుడారములో బంగారును శ్రీనారు వస్త్రాన్ని దాచిపెట్టుకున్న వ్యక్తి ఆకాను. ఇక్కడ ఇంకొక ఆయన ఎవరు? ఈయన కోరహు. ఈయన పేరు కోరహు. ఈ కోరహు అనే వ్యక్తి మరొక పాపం చేస్తున్నాడు. ఇది ముందే ఆకాను తర్వాత జరిగింది, ఈయన ముందే జరిగింది. అయినా ఆకాను ఇది జ్ఞాపకం చేసుకోలేకపోయినాడు. కొంచెం తగ్గించే కదా. ఆకాను సరే, ఆకాను పాపం చేసినాడు, కానీ ఆ పాపానికి నేను చేసే పాపానికి చాలా తేడా ఉందని చెప్పి ఈ కోరహు అనుకున్నాడు. ప్రియులారా, ఆయన చేసిన పాపము దేవుడు శపించబడింది తాకద్దన్నందుకు, అది తాకినందుకు పాపం అనుకున్నాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు? మోషేకు అహరోనుకు విరోధముగా పోగుపడుతున్నాడు. ఇదేం పెద్ద పాపం కాదు, ఎందుకంటే మోషే అహరోనులు సరిగా సమాజాన్ని నడిపించడం లేదు, వారు చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు సరిగా లేదు, వారు మన సమాజం మీద పైకి హెచ్చించుకుంటున్నారు, కాబట్టి న్యాయంగా వారిని ఆపాలా, వారి మీద విరోధంగా మాట అంటే మీరు అక్కర్లే, మేము కూడా చేసుకుంటాం దేవుని పని, మాకు చేతన అవుతుంది అన్నట్లు ఈయన ఒక పాపం చేశాడు. అది ఆయనకు పాపంగా తోచలేదు. అవును ప్రియులారా, పాపం నేను 3 అంశాలు 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, పాపం అంటే ఏమి, రెండవది పాపానికి ఏమి నష్టం జరుగుతుంది, మూడవది పాపముని చెట్టు తప్పించుకోవాలి. ఈ 3 ముఖ్యమైనవి. పాపం అంటే ఏమో మనకు గ్రహింపు లేకపోతే మనం ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. తర్వాత ఆ పాపానికి వచ్చే నష్టము కూడా ఒక్కొక్కసారి మనం గ్రహించకపోతే పాపం మీద పాపం చేస్తాం. తర్వాత ఆ నష్టమైన ఆఖరికి అర్థమైతే ఎట్లా తప్పించుకోవాలా పాపం నుంచి అనుకుంటాం. కనుక ఈ 3 ప్రాముఖ్యమే. పాపం అంటే మనం బాగా గ్రహించాలి. రెండవది, పాపానికి నష్టమున్నది. ఆ నష్టము ఏమి నష్టము? నమ్మని వాళ్ళకైతే నరకమే, దానికి తిరుగులేదు. పాపానికి 3 నష్టాలు ఉన్నాయి.
లోకములో వ్యక్తులు వారు పాపులని గ్రహించలేదు. ఇందాక మనం ఆరాధనలో విన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము వారి గ్రంథములో ఉంది, పాత నిబంధనలో ఉంది. వారు పాత నిబంధన చదువుతూనే ఉంటారు. అయినా ఆ 53వ అధ్యాయం అందరూ చదవరు, ఎందుకంటే చదివితే ఎక్కడ యేసుప్రభువుని నమ్ముకుంటారు అని చెప్పి దాన్ని చదవనీయరంట. మంచిదే. అయితే అందులో ఉన్న విషయాలు వారు గ్రహించలేదు. అది గ్రహించకపోవడం వల్ల యేసుప్రభువు మనల్ని రక్షిస్తాడని, పాపం నుంచి విమోచిస్తాడని వారికి తెలియదు, అంటే లోకానికి కూడా తెలియదు. సరే, ఇప్పుడు మనం తెలుసుకొని వచ్చినాం. అది ప్రియులారా, ఇందాక మనము స్తుతించినాం. యేసు ప్రభు మన పాపములన్నిటినీ పరిష్కరిస్తాడు. మన పాపములన్నిటినీ ఆయన శిలువలో మోసుకున్నాడు. మన పాపములన్నిటి నుంచి విమోచించినాడు, పరిశుద్ధులుగా చేసినాడు, నీతిమంతులుగా చేసినాడు, పరలోక పౌరులుగా చేసినాడు. ఇదంతా ఉచితం. దీనికి ఏమీ నీ యోగ్యత కాదు, నా యోగ్యత కాదు. అయితే అలాగ చేసిన తర్వాత ఆయన సన్నిధికి మనం వస్తూ మనం ఎట్లా జీవించాలి? మనం పరిశుద్ధులుగా చేసినాడు కనుక మనం పరిశుద్ధులుగా జీవించాలి. మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి నీతిమంతులుగా జీవించాలి. అది ప్రియులారా, మనం పరలోక రాజ్య పౌరులం అయినాం కనుక పరలోక రాజ్య పౌరులుగా జీవించాలి. ఒక ఉద్యోగం వచ్చింది టీచర్గా, లేదా ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. దొంగతనము ఆయన ఎదుట జరుగుతుంది, ఆయన ఊరుకుంటే ఉద్యోగం అడిగిపోదు. గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగం ఎటువంటిదంటే దాదాపుగా 58 ఏళ్ళు ఉద్యోగం పనిచేయాల్సిందే. ఉద్యోగం పోదు, కానీ ఆయన ఎస్ఐకి తగినటువంటి ఆ విధి సరిగా నిర్వర్తించలేదని అర్థం. టీచర్గా ఉద్యోగం వచ్చింది, చదువు బుద్ధి పుట్టినట్టు చెప్తే పిల్లలకి చదువు రాదు అని ఉద్యోగం ఏమి వెంటనే తీసేయరు, కానీ ఆయన ఉపాధ్యాయునిగా సరిగ్గా ఆయన విధులు నిర్వర్తించలేదని అర్థం. అట్లే ఇప్పుడు మన ప్రియ ప్రభువు కూడా మన యోగ్యతను బట్టి కాకుండా ఉచితముగా పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు కనుక పరిశుద్ధులుగా మనం ఎలాగా జీవించాలి అనేది మనం వింటూనే ఉంటాం. ఒకటే పాపం చేయకుండా ఉండడమే పరిశుద్ధులం. పాపం అనేది ఎవరు చెప్తారు? మనలో ఉన్న ఆత్మదేవుడు, యేసుప్రభువుని నమ్ముకున్న నీకు నాకు ఇది పాపం అని దేవుడు చెప్తాడు. నువ్వు పాపం నుంచి బయట పన్నావా లేదా అని కాదు, పాపం అర్థమయ్యేగా చేస్తాడు. అయితే కొన్ని అర్థం కాని పాపాలు ఉన్నాయి. కంటికి కనిపించే విధంగా పాపం చేస్తే అందరికీ అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఎవరైనా చంపినాడంటే అబ్బా వాడు ఎంత దుర్మార్గుడు రా, పలానా వాడిని చంపినాడు అని అనుకుంటారు. ఒక వ్యక్తి అనవసరంగా అన్నదమ్ముల మీదనో వారి మీద అసూయ కలిగి కొట్టి తిట్టి ఏమేమో చేసినాడు అనుకో, అది అందరికీ బాగా కనపడుతుంది. అది కనిపించే పాపం కాబట్టి ఇతరులు కూడా గుర్తిస్తారు. అయితే మనము ఇతరుల అసూయ కలిగి ఉన్నాము, ద్వేషం కలిగి ఉన్నామనుకో, అది ఎవరు గుర్తించలేరు. అది దేవుడు ఒక్కడే గుర్తిస్తాడు. నువ్వు దేవునికే తెలుసు. అట్లే మోహపు చూపు ఉందనుకో, ఒక స్త్రీని చూసినప్పుడు అది మనుషులే గుర్తించలేరు, దేవునికి తెలుస్తుంది. కాబట్టి ఆలోచన కాడనే ఎక్కడైతే ఆలోచన కలుగుతుందో, ఎక్కడైతే దురాశ కలుగుతుందో అప్పుడే దేవుడు నన్ను హెచ్చరిస్తుండగా ఆడనే సరిదిద్దుకుంటే పాపమే జరగదు. అది దేవుని ఉద్దేశం. పాత నిబంధనలో నీ శత్రువును ద్వేషించమని చెప్పినాడు. కొత్త నిబంధనలో నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే శత్రువును చూడగానే మనకు ఆవేశం వస్తుంది, మనకు కోపం వస్తుంది. ఒక్కొక్కసారి చక్కగానే జరుగుతాయి, ఒక్కొక్కసారి మనకే నష్టం జరుగుతుంది. అందుకని శత్రువును చూడగానే మనం ఆయన్ని ప్రేమించడం నేర్చుకుంటే ఎవరికి మేలు? యేసు ప్రభు కాదు, మనకు మేలు. ఇప్పుడు చెప్పే విధులన్నీ నేర్చుకుంటే మనకు మేలు, ఆయనకేం మేలు కాదు. మనకు మేలు. అయితే ఆయన వీడు నా కుమారుడని చెప్పుకోవడానికి బాగుంటుంది. అది వీడు మంచి నమ్మకమైన దాసుడా అని ప్రకటించడానికి సరిపోతుంది, అంతే. కనుక ఇప్పుడు చూడండి 16వ అధ్యాయంలో మనము సంఖ్యాకాండంలో పాపం అంటే ఏమి అనేది ముందు బాగా ఆలోచన చేద్దాం. 16 లేవీకి ముని మనమడును, కహాతుకు మనమడును, ఎస్హారు కుమారుడు కోరహు అనే వ్యక్తి, రూబేనీలో ఏలియాబు కుమారుడైన దాతాను, అభిరాము. కనుక రూబేని వంశస్థుల్లో ఒక ఇద్దరు, లేవి వంశస్థుల్లో ఒక ఇద్దరు కలిసి ఇంకొకడు కూడా పెలెగు కుమారుడైన ఓనును యోచించుకొని నలుగురు ఆలోచన చేసినారు అని రాయాలి. ఆలోచన చేయడంలో తప్పులేదు. అయితే ఆలోచన ఎట్లుంది? మనకెన్నో ఆలోచనలు వస్తాయి, ఆలోచించడంలో తప్పేం లేదు. కానీ దురాలోచన లేకుంటే సరే, ఆలోచన దురాలోచనగా మారకుంటే సరే.
ఆలోచన దురాలోచనగా మారే ముందే మన హృదయం అంత నెమ్మది ఉండదు. ఒక దొంగతనం చేయాలని వాడు ఆలోచన చేస్తే లోపలేమి నెమ్మది ఉండదు. వాడు చూస్తాడేమో, వీడు చూస్తాడేమో, లేక దొరికితే ఏమో, ఎట్లేమో, ఆ ఆందోళన ఎక్కడైతే కలుగుతుందో అదే పాపం. నీవు భయపడకుండా నిర్భయంగా ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతున్నావా అందరూ చూసే విధంగా, అది పరిశుద్ధత. అంతే, అంతకుమించి ఏం లేదు పిల్లరా. ఆలోచన దురాలోచన చేసుకున్నారు. ఏమని యోచించుకున్నారు? 2వ వచనం. ఇంకా అంట వాళ్ళే కాదు, ఇజ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మంది ఆలోచన చేసినారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. యేసుకు విరోధముగా ఆలోచన చేసినట్లే మోషేకు విరోధముగా ఆలోచన చేసి ఏం చేసినాడు? ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే అని. మేమంతా పరిశుద్ధులమే. ఎవరు ఈ ఆలోచన చేసింది? పరిశుద్ధులంట. నిజమే, మనమందరం పరిశుద్ధులమే, విశ్వాసులందరూ పరిశుద్ధులే. ఈ పరిశుద్ధుల ఆలోచనలు ఎట్లున్నాయి? సరిగా లేకపోతేనే దేవుడు వెంటనే ఆ చెంప ఈ చెంప వాయించేవాడు కాదు. మనమైతే వాయిస్తాం. ఎవడైనా ఒక మాట మాట్లాడితే 4 తన్నకూడదా రావా అని అంటే ఒకటే మాట అంటాం కదా. మరి యేసుప్రభు అలాగా 4 తనేవాడైంటే ఎవ్వరం మిగలం. ఆలోచన చేస్తున్నావా చేయండి. చేసిన తర్వాత టైం ఉంటుందన్నమాట. కనుక ఆలోచన చేసి ఈ పరిశుద్ధులే తప్పు చేసింది దైవ గ్రంథంలో. ఆకాను కూడా పరిశుద్ధుడే. ఇజ్రాయేల్ అందరినీ విమోచించినప్పుడు ఇజ్రాయేల్ అందరినీ విమోచన కలిగింది కనుక ఇజ్రాయేల్ నా యొక్క కుమారుడు అని దేవుడు అన్నాడు ఒకటే మాటలో. కనుక దేవుని కుమారులే, మనం కూడా దేవుని కుమారులమే. మన ఆలోచనలు ఎట్లున్నాం? ఈ ఆలోచన ఎంత తప్పైందో గమనించండి. ఆలోచన తిరుగుబాటు అన్నది 1 సమూయేలు గ్రంథము 15:23 గమనించండి. విరోధముగా లేచి తిరుగుబాటు చేసినారు. పాపానికి 10 రకాల మాటలు ఆనాడు ఆకాను గురించి చెప్పిన వాగ్దానంలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కలుపుకుంటే 10 రకాల మాటలు ఉన్నాయి. అవన్నీ చూడడానికి చిన్నవే కానీ పెద్ద పాపం. చదవండి. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుడైన పాపంతో. ఎవరన్నా మనోళ్ళు ఏదో శుద్ధులకు గద్దెలకు పోతే మనం ఏమంటాం? అబ్బా వాడు చూడరా శుద్ధులకు పోయినాడు, గద్దెలకు పోయినాడు, ఏమి దేవుని నమ్ముకున్నాడు రా అంటాం. అయితే దానిని దేంతో పోలుస్తున్నాడు? తిరుగుబాటు చేయట శోధ చెప్పుట ఆయన పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో. అది కానీ మూర్ఖంగా ఉంటే వీడు మూర్ఖుడు రాబ్బా, ఎంత చెప్పినా వినడు అంటే అది దేనితో సమానం అంటున్నాడు? విగ్రహారాధనతో సమానము. మనం అనుకుంటాం మన విగ్రహాలు పూజించడం లేదు, మా ఇంట్లో ఒక విగ్రహం కూడా ఉండదు. ఆర్సీఎం వాళ్ళలో ఉండగా యేసుప్రభు మరియమ్మ ఉంటాయేమో, మన ఇంట్లో యేసుప్రభు ఉండడు, మరియమ్మ కూడా ఉండడు, దేవుని వాక్యమే ఉంటుంది, మేము చాలా బాగా నడుచుకుంటున్నాం అనుకుంటారు. కానీ తిరుగుబాటు చేస్తే విగ్రహాలు పూజించినట్లే. ఎవరికి తిరుగుబాటు? ఇంట్లో తిరుగుబాటు కానీ, వీధిలో తిరుగుబాటు కానీ, సంఘంలో తిరుగుబాటు కానీ, ఎక్కడైనా సరే తిరుగుబాటు చేస్తే ఆ పాపం. భర్త మీద భార్య తిరుగుబాటు చేస్తే నువ్వు విగ్రహారాధన చేసిన దాంతో సమానం. భర్త భార్య మీద తిరుగుబాటు చేస్తే దాంతో సమానం. ఆ తిరుగుబాటు ఎవరిది కరెక్టా ఏమి అది మనం తేల్చలేము. నువ్వే కరెక్ట్ అని మనం తేల్చలేము. వాళ్ళు ఎదురే తెలుసుకోవాలి. భార్య భర్తలే ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తే అంతా వింటాం, అబ్బా కరెక్ట్ అనిపిస్తుంది. ఆ భార్య చెప్పేదంతా వింటే అమ్మా మీద కరెక్టే అనిపించదు. అంటే దూరంగా వింటే. ఇద్దరు పక్కన పెట్టి వింటే అర్థమైంది. పక్కన పెట్టినా ఒప్పుకోరు. నాకు తెలుసు, నేను చాలామందిని అలా చూసిన. ఇద్దరిని దగ్గర పిలిచి ఇట్లా లేదు అని ఒప్పుకొని ఎవరైతే నాది తప్పు అని ఒప్పుకుంటారో వారు ధన్యులు ప్రియులు. ఒకవేళ భార్యతో బయటకు చెప్పలేకపోతే మళ్ళీ ఎందుకు వచ్చింది నాదే తప్పు ప్రభువా, నేను మౌనంగా ఉంటానంటే అయిపోయింది. ఎందుకు వచ్చింది నాదే తప్పు ప్రభువా అని భార్య మౌనంగా ఉంటాననుకుంటే అయిపోయింది, సమస్య లేదు. అయితే తిరుగుబాటు అన్నది అంత పాపం అంట. ఇంకా తర్వాత వీళ్ళు ఏం చేసినారు? ఇంకా రకరకాలుగా మాట్లాడినారు, ఏమేమో చేసినారు. గమనించండి. తిరుగుబాటు అటువంటి పాపము, విరోధంగా మాట్లాడడం పాపము. ఆ తర్వాత నిబంధనను మీరడం. పాపం పోయిన రోజు చెప్పిన ఆదివారం ఒక నిబంధనను మీరితే పాపం. ఎన్నో రకాల నిబంధన అంటే హద్దులు, దేవుని మాటలను మీరితే పాపం. ఇలాగా 10 రకాల గురించి చెప్పాను. చెడ్డ చూపు పాపం.
చూడొచ్చు ఏమైనా సరే, ఏమి చూస్తావో పర్లేదు, కానీ ఆ చూసిన దాంట్లో మళ్ళీ చెడ్డ చూపు తెచ్చుకుంటే అది పాపం. అందరికీ చెడ్డ చూపులు వస్తాయని చెప్పము, అందరికీ రావని చెప్పము. అందరికీ అన్నిటి మీద చెడ్డ చూపు వస్తుందని తెలియదు. కొంతమంది కొన్ని ఇల్లు చూసినప్పుడు మంచి చూపు ఉండాలి కానీ ఉండదు, మంచి చూపు చెడ్డ చూపు వస్తుంది. అందుకని ఇంటికి దిష్టి బొమ్మ కట్టుకుంటారు, అది చెడ్డ చూపు పడుతుందని చెప్పి. మనకేమి దిష్టి బొమ్మలు వద్దు, మన ప్రార్థన చాలు. ఎవరి చెడ్డ చూపు మనం ఏమీ చేయలేదు. కొంతమందికి ఇళ్ళ మీద చెడ్డ చూపు ఉంటుంది, కొంతమంది పొలాలు చూస్తే వాళ్ళ చెడ్డ చూపు ఉంటుంది, ఇప్పుడు ఇంత సంపాదించుకున్నాడా ఇట్లా అని చెప్పి. కొంతమందికి స్త్రీలను చూసే చెడ్డ చూపు ఉంటుంది, కొంతమందిని రకరకాల వాటిలో చెడ్డ చూపులు ఉంటాయి. నీకు నాకు తెలియదమ్మా, నా చెడ్డ చూపు నాకు తెలుసు, నేను దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, కడుక్కుంటున్నాను, కళ్ళను శుద్ధి చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగ కళ్ళను శుద్ధి చేసుకోవాలన్నమాట. సో ఇలాగ అన్నీ అయిన తర్వాత విషయం ఏమంటే, పాపం అంటే మీకు అర్థమైందా అది అర్థం చేసుకుని ఉంటే ధనులు, చేసుకోకపోతే చూడండి ఏమంటున్నాడు, అన్ని తిరుగుబాటు అయితే చాలంట, మూర్ఖత అయితే చాలంట, పెద్ద పెద్ద పాపాల కింద రాసినాడు. ద్వేషము కలిగి ఉంటే నరహత్య అన్నాడు మనకి. కనుక ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి గమనించండి, ఎక్కడ మనసులోనే మొదటవుతుంది, దురాశ మొదలు పెడుతుంది, ఆడనే నీవు కట్ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటావు, ఎంతో ఆనందంగా ఉంటావు. పొరపాటున ఏదో మాటలు జారుతానే నీ మీదకి ఏం లేదు, దానికి టైం ఉంది. అదే ప్రతిదానికి టైం ఉంది. ఇంతకుముందు ఆకానికి ఎంత టైం ఉందని చెప్పినాము, గుర్తుంది ఏమైనా? కనీసము 16 గంటలు టైం ఇచ్చి ఉన్నాడు మామూలుగా చెప్పిన తర్వాత. పాపము జరిగింది మన సమాజంలో చెప్పినాక 16 గంటల టైం. అంతకుముందు ఎప్పుడు దొంగిలించి లోపల పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఇక్కడ కూడా ఈయనకు టైం ఉంది చూడండి, 16వ అధ్యాయము 14వ వచనం. అది కాదు, ఎక్కడంటే 17వ వచనం. మీరు ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూప ద్రవ్యం వేసి 16లో ఉంది టైం, 16లో ఉంది. మరియు మోషే కోరహుతో నీవును నీ సర్వ సమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు రండి అన్నాడు. ఎంత టైం ఉంది? కనీసం 24 గంటల టైం. అంటే రేపటి వరకు ఆలోచన చేసుకోండి అని చెప్పి మీరు చేసింది ఏందో అని. 14లో ఏమని చూడండి, 16:14. అంతేకాదు రామన్నారు. ముందు రోజు పిలిచినాడు, తర్వాత మరుసటి రోజు. అది ముందు రోజు ఎక్కడ పిలిచినా అంటే 12లో పిలిచినాడు చూడండి, 12:13. అప్పుడు మోషే ఏలియాబు కుమారుడైన దాతాను పిలిచినారు. ఎందుకయ్యా మీరు ఆవేశపడినారు, ఎందుకు మా మీద ఇట్లా మాట్లాడుతున్నారు, రండి మాట్లాడుకుందాం అన్నాడు. పైన సాగిలపన్నాడు అనేది మోసే వారిని గురించి సాగిలపన్నాడు. ఆయనకు కోపం రాలేదు, అడ్డము తిరిగి మాట్లాడుతుంటే, ఎందుకు బాబు, ఏదో దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు, నాది తప్పో పొరపాటు ఆలోచన చేద్దాంలే, ఎందుకు అంత ఆవేశం అని చెప్పినాడు. ఆవేశం అని చెప్పి సాగిలపన్నాడంటే దేవుని దగ్గర సాగిలపడతారు, మనుషుల దగ్గర ఒక్కోసారి అదే నీ కాలు పట్టుకుంటారంటాం. కాలు పట్టుకుంటారనే అన్నా కానీ విననోళ్ళు ఉన్నారు, జాగ్రత్త. భార్యలు కూడా ఒక్కొక్కసారి నీ కాలు పట్టుకుంటానే అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ తలకాయ నొప్పి ఎందుకు, ఈ గందరగోళం ఎందుకని. భర్తలు నీ కాలు పట్టుకుంటా స్వామి అనేవాళ్ళు కూడా ఆడవాళ్ళు, స్త్రీలు ఉన్నారు. కాలు పట్టుకుంటానన్నా వాళ్ళు మారరు, జాగ్రత్త. దేవుని నమ్ముకున్నాం, పరిశుద్ధులమైనాము, పరలోక పౌరులమైనాము, మోక్షానికి ఖచ్చితంగా వెళ్తాం, అందులో డౌట్ లేదు. ఇదిగో ఈ పాపాలుంటే ఏమి జరుగుతుందో మనం విందాం ప్రియులారా. ఆయన అంతేకాకుండా ఇంకొక మాట, ఈయన ఎంత మంచి మాట అన్నాడు చూడండి, 6వ వచనం, 9వ వచనం. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి
వారికి చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీల సమాజములో నుండి మిమ్మను వేరుపరచుడయు మీకు అల్పముగా కనపడునా అందరినీ చేర్చుకోనను కదా. అయితే ఎందుకు ఇలా అడ్డం తీరానంటే అది కారణం. ఈ లేవి వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకించి. వీళ్ళకేం పనులు సేద్యం చేసేది లేదు, తవ్వేది లేదు, ఏం లేదు, అంత ఊరిక. వీళ్ళు కానుకలు తీసుకురావాలా, మిగతా 11 గోత్రాలు వాళ్ళు జీవించాలి. మరి అంత ఇది తక్కువగా ఉందా మీకు అంటున్నాడు మోషే. ఎందుకయ్యా బాబు, మన గోత్రాన్ని ఎంత బాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందిర పనులన్నీ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవునిలో అన్ని పనులు చేయడానికి ఏర్పాటు, ఇదేమైనా మీకు అల్పంగా ఉందా? ఇది మీకు ఏమైనా తక్కువనా అంటున్నాడు ప్రియులారా. అదే మానవునికి ఏం సమస్య అంటే, ఏది ఇచ్చి ఉన్నాడో దానితో తృప్తి పడకపోవడమే పాపం. ఆదాము హవ్వలదే కదా. వాళ్ళు ఏమైనా తక్కువ చేసినాడా దేవుడు? ఎంత మంచి అందమైనటువంటి వస్త్రాలు ఇచ్చినాడు, ఎంత గొప్ప తోట. మొఘల్ గార్డెన్స్ అని ఢిల్లీలో ఉన్నాయంట, తుర్కోలు వేసినవి. అవి చూస్తేనే అద్భుతంగా చూడడానికి పోతారు. మరి దేవుడు వేసిన గార్డెన్ ఎంత గొప్పగా ఉంటుందో. అయినా వాళ్ళు అన్ని పనులు తినక మర్చిపోయి ఏదైతే వద్దన్నారో అంటే తృప్తి లేకపోవడం. వీళ్ళకు కూడా తృప్తి లేదు. ఏం లేదంటే అహరోను కుమారుడు మాత్రమే యాజకులుగా ప్రతిష్ఠించినాడు దేవుడు. యాజకులు అంటే బలులు అర్పించేవాళ్ళు, ధూపము దీపము నైవేద్యము చూసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఉన్నారే ఆ లేవి వంశములో వేరే వాళ్ళు, అసలు ఈ మోషే కుమారులకు కూడా ఈ భాగ్యం లేదు, అహరోను కుమారుడికే ఉందన్నమాట. మిగిలిన వాళ్ళంతా ఏ పని చేయాలంటే, ఆనాడు ప్రత్యక్ష గుడారం నుంచి దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క మేఘం బయటకు పోగానే ఆ పలకలన్నీ మొయ్యాలి, ఆ యొక్క తెరలు మొయ్యాలి, ఆ స్తంభాలు మొయ్యాలి. యాడికి కావాలంటే ఆడ తీసుకుపోయి వేయాలి. ఎవరు చేయాలి? లేవీయులు చేయాలి. మందసం కూడా వాళ్ళే మొయ్యాలి. పొరపాటున ఎవడైనా చూస్తే ఏమైంది, తాకితే ఏమవుతుంది? చచ్చిపోతాడు. అంత భాగ్యం ఇచ్చినాడు కదయ్యా మనకి. మనల్ని దేవుడు 12 మందిలో మనకిచ్చిన భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు మీరు అంత చిన్నగా ఎంచుకుంటున్నారా? అవును ప్రియులారా, ఈనాడు అంతే. కొన్ని ఉద్యోగాలు ఇస్తే చాలా చిన్నగా తులకనగా చూస్తారు. తులకనగా చూడవద్దు. అది అట్లనే నువ్వు అంటి పెట్టుకుని ఉంటే ఒకనాడు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ అన్నదమ్ముల పంపకంలో ఏదైనా నీకు నష్టంగా వచ్చిందనుకుందాం, పొలం కానీ ఇంకోటి కానీ, తక్కువగా ఎంచవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఒకనాడు. వీళ్ళకు ఒక ఆశీర్వాదం దొరికింది కానీ అది అప్పటికి వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు అంటే, ఎప్పుడైతే యెరూషలేము ఆ ప్రత్యక్ష గుడారం ఒక చోట కదలకుండా వేయబడిందో అప్పుడు మోసే పని తప్పింది. అంతవరకు మొయ్యాల్సిందే. ఈరోజు ఇక్కడ మేఘం ఉంటుంది, రేపు ఆడిపోతే ఈ గుడారం అంతా తీసుకుపోయి ఆడ వేయాలి. ఇది వీళ్ళ పని. ఈ పని ఎందుకు అనుకున్నారేమో. వాళ్ళు శుభ్రంగా బలిస్తున్నారు, హాయిగా కూర్చొని తింటున్నారు అహరోను కుమారుడు, మాకు కూడా అది కావాలని అనుకున్నారేమో. అట్లా అనుకోవద్దు పిల్లారా. ఎవరికి ఏది ఇచ్చి ఉన్నాడో అది గొప్ప భాగ్యం. అది కొంతకాలానికి మనకి ఎంతో మేలుగా మారుతుంది. ఎప్పుడు మారిందంటే, దేవాలయం కట్టినారు, దావీదు ఒక ప్రత్యక్ష గుడారం వేసినాడు. ఇంకా అప్పటి నుంచి ఆ గుడారాన్ని ఎత్తేది లేదు, తీసేది లేదు. ఇంకా పనులు తగ్గిపోయినట్లు కాదా వాళ్ళకి, మోత బరువు తగ్గిపోయింది కదా. అందుకు మనం కూడా ఏమనుకుంటామంటే, కొన్ని పనులు చాలా కష్టంగా ఉంటాయి. ఏడెవరు చేస్తారయ్యా ఇది, నీకు ఏదైనా ఉద్యోగం వస్తే నీ చదువు పక్కన పెట్టు, ఇంకొకటి పక్కన పెట్టు. ఒక గేట్ కాడ వాచ్మెన్గా ఉన్నా దాన్ని చేరు, దాన్ని నమ్మకంగా చేయి. అప్పుడు దేవుడు ఇస్తాడు, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మన చదువును బట్టి కాదు, ఏం కాదు, ఏదో ఒక ఉద్యోగం ఇచ్చినాడు. ఆ ఉద్యోగాన్ని నమ్మకంగా మనం చేసుకుంటూ ఉంటే ఒకనాడు హెచ్చిస్తాడు. వీరికి అది తెలియదు కాబట్టి అడ్డం జరిగిన. అందుకనే మోషే భక్తుడు, ఏమైనా చిన్న పని అనుకుంటున్నారా, మీకు అప్పచెప్పింది. అదే వాడు ఒకసారి మందసము తెరిచి చూస్తే వాడు చచ్చిపోయినాడు. మనసు తాగితేనే మళ్ళీ ఎదురు కారుజారినాయి, మందసం కింద పడుతుందని పట్టుకున్నాడు. పట్టుకుంటానే ఏమైపోయినాడు ఆ మనిషి? చచ్చిపోయినాడు. మీరు పట్టుకోవడం కాదు, ఎత్తుకున్నా తీసినా చూసినా మీకు ఏమీ కాదయ్యా, అంత గొప్ప భాగ్యం మీకు ఇస్తే ఎందుకు ఇంట్లాడిదని. మనమంతే, ఇచ్చిన దానితో తృప్తి పడకపోవడం పెద్ద పాపం. అనికండి ఉన్న చీరలతో తృప్తి పడకపోతే అయిపోయింది మనిషి. ఎన్ని చీరలు కొంటారో ఆ కొన్ని ఎత్తిపెట్టి చెప్తుంటే ఏమి సాధన చెప్తుంటే జ్ఞాపకం చేసుకోండి. ఉన్న బట్టలతో తృప్తి పడకపోతే అంతే మనిషి. ఉన్న ఇంటితో ముందు తృప్తి పడవు, తర్వాత మళ్ళీ పెద్ద ఇల్లు ఇస్తాడేమో. ఉన్న ఇంటితో తృప్తి పడక నా ఇంట్లో అది లేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు అనుకుంటే మీకేమి దేవుని దగ్గరికి వచ్చినా నెమ్మది ఉండదు. పరలోకం దొరుకుతుంది లేదు. ఎందుకు దొరుకుతుంది? అది ఉచిత కృప కాబట్టి.
కానీ ఈ లోకము నష్టం కలుగుతుంది. ఏం నష్టం కలుగుతుంది? మొదటిది ఆరోగ్యం నష్టం కలుగుతుంది పిల్లలు, ఆరోగ్యంలో నష్టం కలుగుతుంది. తర్వాత సాతాను ఎదిరించలేవు, ప్రతి దాంట్లోనూ సాతాను నీకు పైగా ఉంటాడు కానీ నువ్వు సాతానుకు పైగా ఉండలేవు. అట్లే డబ్బులు నష్టం కూడా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ 4 నష్టాలు జరుగుతాయి. నువ్వు ఇష్టం వచ్చినట్లు నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. తోడుగా ఉండడంటే ఆ మాట అబద్ధమని కాదు. నేను నీకు సదాకాలము తోడుగా ఉన్నానంటే తోడుగా ఉన్నాడు, కానీ నీ పనుల్లో తోడుగా ఉన్నాడు. నీకు సహాయం చేసేటటువంటి న్యాయం ఆయన దగ్గర దొరకదు. సాతాను పక్కన అడుగుతాడు, ఎట్లా చేస్తావు, వాడు తప్పులు ఒప్పుకోలేదు, ఏం ఒప్పుకోలేదు, నీకు ఎట్లా న్యాయం దొరుకుతుంది అని అంటాడు. కాబట్టి నువ్వు పొరపాటు చేస్తే నీవు సర్దుకునేంత వరకు దేవుడు పక్కన ఉంటాడు. నీ తప్పులు నీ పాపాలు ఉన్నవే అవి సర్దుబాటు చేసుకొని దేవునితో సమాధాన పడేంత వరకు నీకు సహాయం రాదు. అదే అన్నమాట. తర్వాత డబ్బులు నష్టం జరుగుతుంది, ఆ తర్వాత ఆరోగ్యం నష్టం జరుగుతుంది. ఎందుకు ఆరోగ్యం నష్టం జరుగుతుందంటే ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలతో నెమ్మది ఉండదు. నేను దేని విషయమై చింతించవద్దు అన్నాడు. అన్ని విషయాల్లో చింత ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడవుతుంది, ఐశ్వర్యం పాడవుతుంది, నెమ్మది ఉండదు. ఇది పాపము చేస్తే విశ్వాసికి జరిగే నష్టము గుర్తుపెట్టుకోండి. అయితే ఏం చేయాలి? ఇప్పుడు బయటికి రావాలి. ఎట్లా వస్తాం బయటికి? చూడండి, 16వ అధ్యాయంలో ఇంకొక విషయం 41 వచ్చిన చూద్దాం. అదే 16:41 సంఖ్య. మరునాడు, అది గుర్తుపెట్టుకోండి, మరునాడు. ఇప్పుడు వాళ్ళను ఏమన్నాడు? రేపు రారా అన్నాడు. వాళ్ళు రాలే, వచ్చినారు కానీ దేవుని సన్నిధిలో సరిదిద్దుకున్న వాళ్ళు కాదు. సరిదిద్దుకోకపోతే 35వ వచనంలో వారికి జరిగిన నష్టం చూడండి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని గమనించినారు కదా. ఒకవేళ ఈ రోజులు అట్లా డైరెక్ట్గా కాల్చి వేయబడకపోయినా మనసు నెమ్మది లేప, నా హృదయం కాలిపోతుందిరా, బగ్గు అంటుందిరా అంటే ఇదే కారణం. పాపమే ప్రతిదానికి కారణం. ఆ పాపాన్ని సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తూ ఉన్నాడు కానీ మనం సరిదిద్దుకోలేకపోతున్నాం. సరిదిద్దుకుంటే ఏమి ఇబ్బంది లేదు. సరే, అది నష్టం. ఎంతమంది చనిపోయినారు? 250 మంది. ఇప్పుడు 41వ వచనం చూడండి. మరునాడు, వీరికి బుద్ధి ఉండాలా లేదా? ఆగుదాం. మరునాడు ఇజ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనగడం మొదలుపెట్టారు. వీళ్ళకి బుద్ధి ఉండాలా లేదా? ఓకే, 250 మంది సనిగితే ఏమైంది? వాళ్ళు కంటి కనపడేదిగా అగ్ని వచ్చి కాల్చి పడేస్తే భయపడాలా లేదా? మానవుడు అట్లాంటి వాడు ప్రియులారా. వాళ్ళకి నష్టం జరిగితే మనకు నష్టం జరుగుతుంది, భయం ఉండదు అనమాట. దేవుని భయం లేక వీళ్ళు ఏం చేసినారంటే మళ్ళీ వీళ్ళు కూడా విరోధముగా సనగడం మొదలుపెట్టినారు. వీళ్ళకు టైం లేదు. అది కొంతమందికి టైం ఎందుకు ఇస్తాడు అంటే అది మొదటిసారి కావచ్చు, ఒక్కొక్కసారి బట్టి టైం ఇస్తాడు. ఇది ఇంకా వాళ్ళు కళ్ళారా చూసి కూడా ఇంత నష్టం జరిగిందని సరిదిద్దుకోలేకపోతే ఇంకా టైం లేదు. టైం లేకపోతే ఏం జరిగిందో అండి, సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా. ఇంకా వీరి మీద శిక్ష రాదా? వచ్చింది. చూడండి 46వ వచనంలో ఏం జరిగింది? అప్పుడు మోషే నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోను చెప్పగా మళ్ళీ మోషేనే కనికరపడుతున్నాడు. వెళ్ళు నాయనా వెళ్ళు, తెగులు మొదలైంది, వరుసగా అందరూ చచ్చిపోతున్నారు, నువ్వేం చేయాలి? ధూపము తీసుకొని వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయి వాళ్ళ పాపానికి అని చెప్పి అహరోను చెప్తున్నాడు. అది పిల్లారా. చెబితే ఆయన ఏం చేసినాడు అహరోను చూడండి. తెగులు మొదలైంది కాగా అతడు ధూపం వేసి జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యన నిలవబడగా తెగులు గమనించినారు కదా. మరునాడు మళ్ళా అక్కడ జరిగిన నష్టాన్ని వాళ్ళు గమనించకుండా మళ్ళా మోషేకు వాళ్ళకు వ్యతిరేకంగా తిరిగినారని రాయబడింది. తిరిగితే ఏమైంది? మొదలు జరిగింది, తెగులు ప్రారంభమైంది. 91 కీర్తనలో మనం చదువు, నీ ఏ తెగులును నీ గుడారమును. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది తెగులు? పాపమే, అంతే, ఏం కాదు. మన కుటుంబాల్లో తెగులు ఎందుకు వస్తుందంటే నీ దోషమే, నీ పాపమే. ఒప్పుకో. పైనుంచి అబ్బగారి నుంచి వచ్చిందో, వీడు లేవి ముని మనవడు అని వరుసలు చెప్పినారు. పైనుంచి ఎవరి నుంచి వచ్చిందో ఈ బుద్ధి, ఈ యొక్క కహాతుకు కోరహుకు, ఆ యొక్క ఆకానుకు ఎవరి నుంచి వచ్చిందో బుద్ధి వస్తుంది. అబ్బ నుంచో, తాత నుంచో, దేజ నుంచో, అబ్బ నుంచో, ఎవరి నుంచి వస్తుంది. కనుక నీ పాపాన్ని, నీ దోషాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు పాపము ప్రాయశ్చిత్తం అవుతుంది. ప్రాయశ్చిత్తము చేయగా ఏమని తెగులు. ఏమి ప్రాయశ్చిత్తం చేసినాడు? ఇద్దరి మధ్యలో వచ్చి నిలబడినాడు ఆ యొక్క అహరోను. చచ్చిపోయిన వారికి బతుకున్న వాళ్ళు మధ్యలో నిలబడగానే తెగులు ఆగిందంటే యాజకుడు ప్రాయశ్చిత్తము చేస్తే పాపము పరిహారం అవుతుంది. అది మనం లేవీ కాండంలో చూపించినాం. యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి పాప క్షమాపణ కలుగును. కనుక పొరపాటు చేసినప్పుడు యాజకుడు ప్రాయశ్చిత్తం చేయాలి. కనుక పాపము నుంచి బయటపడాలంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి. ఒక ప్రాయశ్చిత్తం అయిపోయింది, పరలోకానికి ఆటంకం లేకుండా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. అనుదినము నీవు నేనే చేసే పాపాలకు అనుదినము ప్రాయశ్చిత్తము జరగాలి. పిల్లలు ఎంతమంది చచ్చిపోయినారు చూడండి. 48 తర్వాత కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది. ఎంత నష్టం జరిగింది. దీని అంతటికి ఏంది? ఏమైనా కూనీలు చేసినారా? దొంగతనాలు చేసినారా? మోసాలు చేసినారా? సారాయి తాగినారా? ఇస్పెటాకులాడినారా? మనము ఇస్పెటాకులాడము, సారాయుధం వాడని చెప్పినాడు ఆ ప్రార్థనకు పోయినప్పుడు. ఒక లేవి సుంకరి పరిసైడ్ పోయినారు. నేను అది చేయను, ఇది చేయను, అది చేయను, ఇది చేయను అన్నాడు, కానీ ఆయన నీతిమంతులుగా తీర్చబడలేదు. కనుక ఏవేవో పాపాలు కాదు, మన అంతరంగంలో, మన మనస్సులో, ఆలోచనలో దేవునికి విరోధముగా నీవేమో ఆలోచన చేస్తున్నావు, మనుషులకు విరోధముగా ఏం ఆలోచన చేస్తున్నావు, ఆ ఆలోచనే పాపము. దానివల్ల అప్పటికేం నీకు నష్టం జరగదు, కానీ నిదానంగా నష్టం జరిగింది. ఇంకా ఆలోచన చేసుకోలేక మరునాడు 14,700 మంది చచ్చిపోయారు. దీనికి అంతా కారణం ఏంటి అంటే కేవలం తిరుగుబాటు. కాబట్టి ప్రియులారా, ఆ పాపం నుంచి ఎట్లా బయటికి రావాలి? కేవలము ప్రాయశ్చిత్తము ద్వారానే. ఆనాడు యాజకుడు ఉన్నాడు, ఈనాడు మనకెవరు యాజకుడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఈ యాజకుడు కూడా ప్రతిదినము ప్రాయశ్చిత్తము చేస్తున్నాడు. నీకు నాకు ఒప్పుకోవాలి. మన పాపాలు పొద్దున లేస్తే ఒప్పుకోనండి. పాపం లేకుండా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయండి. పడుకునేటప్పుడు ఎక్కడ జరిగిపోయిందో ఆలోచన చేసుకుని యథార్థంగా ఒప్పుకొని మళ్ళీ రాత్రి పడుకోండి. అప్పుడు మధ్యరాత్రి వచ్చిన ప్రభు, అపరాత్రి వచ్చినా మనము ఏం జరుగుతుంది? పరలోకానికి వెళ్తాం, ఎత్తబడతాం. ఇంకొక అంశం చూడండి, 26వ అధ్యాయము, ఇదే 10వ వచనం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మంది భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములు అంటే మాదిరైనారు. వారిని జ్ఞాపకం పెట్టుకో, అవి వారికి సంభవించి మనకు బుద్ధి కలగడానికి ఇవి జరిగినాయి. ఎంత విచిత్రం కదా. ఏముంది ఇక్కడ? అయితే కోరహు కుమారుడు చావలేదంట. నాయన చచ్చిపోయినాడు, కొడుకు బతికినాడు. ఎట్లా బతికినాడు? అంతకుముందు ఆకాను కుమారుడు అయితే చచ్చిపోయినట్లు మొత్తం టోటల్గా వారి కుటుంబాన్ని పాడు చేసినాడు, రాలే చంపేసినాడు. కోరహు కుమారుడు చావలేదు. ఇది ప్రియులారా, మీకు మనకు ఒప్పుకున్నారు వాళ్ళు. మా నాయనది తప్పు ప్రభువా, మా వాళ్ళది తప్పు తండ్రి, ఆ 250 మందిలో మా నాయన చేరకుంటే బాగుండేది అని చెప్పి ఒప్పుకున్నారు. కోరహు కుమారుడు ఎంతమందో తెలియదు, కానీ కోరహు కుమారుడు చనిపోలేదంట. చావడానికి కారణం పాపం, బతకడానికి కారణం ప్రాయశ్చిత్తం చేసుకోవడం, వారి పాపాలను ఒప్పుకోవడం.
ప్రాయశ్చిత్తం అంటే మన పాపాలను యథార్థంగా ఒప్పుకో, అంతే. నువ్వు పాపాలు ఒప్పుకుంటే బ్రతుకుతావు, ఒప్పుకోకుంటే చస్తావు. ఈ కోరహు కుమారుడు 11 కీర్తనలు రాసినారు పిల్లారు. ఎంత ఆశ్చర్యము కదా. కీర్తనల గ్రంథంలో 42వ కీర్తన గమనించండి. పైన హెడ్డింగ్ ఏముంటుంది చూడండి. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు, ఏ కోరహు అయితే తిరుగుబాటు చేసి చచ్చిపోయినాడో ఆ చచ్చిపోయిన ఆయన కుమారుడు కీర్తనలు రాసి ఆ కీర్తనలో ఈ బైబిల్ గ్రంథంలోకి ఎక్కినాయి. కాబట్టి అమ్మ అయ్యా నాయన అమ్మలు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే జీవించని. ఇక్కడ ఎవరి పాపం వారికే. ఇక్కడ కొన్ని చోట్ల పైనుంచి కిందికి ప్రవేశింది పాపము, ఇక్కడ తండ్రి పాపము కుమారునికి రాలేదు. మరి కొన్ని చోట్ల వచ్చింది, కొన్ని చోట్ల రాలేదు. నీవు కూడా మీ పెద్దల పాపం నీ నెతికి రాకుండా ఉండాలంటే ఒప్పుకో, ప్రాయశ్చిత్తం చేసుకుంటే యేసుప్రభువుని నీ పాపాలు ఒప్పుకో. నీ పెద్దలు ఏమైనా తెలిసి ఉన్నాయనుకో పాపాలు, అప్పుడు ఒప్పుకో. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక కుమారుడు చనిపోయాడు. వాడు బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది. జాబ్లో చేరాలని చెప్పి దేవాలయానికి వెళ్తున్నాడు. అది శ్రీశైలానికి టెంకాయలు కొట్టొద్దామని పోయే సమయంలో చనిపోయాడు. యాక్సిడెంట్ అయి చనిపోయాడు. నేను పోయినాను వాళ్ళ ఇంటికి మామూలుగా. చూడు సార్, దేవుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు. అమ్మ, దేవుడు అన్యాయం చేయడు, కానీ నేను ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదు, ఇప్పుడు ఏమీ చెప్పలేను, నువ్వు దుఃఖాన్ని దిగమింగుకోమ్మా అని చెప్పొచ్చు. మళ్ళీ ఎప్పుడు 6 నెలల తర్వాత పోతే, నిజమే సార్, మా పెద్దలు చేసిన పాపం వాళ్ళ నెత్తి మీదకి వచ్చిందని. ఆమె మా పెద్దలు చేసినటువంటి పాపము వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. కొంతమందికి పెద్దలు చేసిన పాపము రాకపోయినా వాని పాపమే వాని నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి పిల్లల జాగ్రత్త. అయితే పెద్దలు చేసిన పాపం నెత్తి మీదకి ఎట్టు వస్తుందో, పెద్దలు చేసిన పుణ్యం కూడా నెత్తి మీదకి వస్తుంది, మర్చిపోవద్దు. పెద్దలు మీకు 10 ఎకరాలు సంపాదించిపోతే ఆ 10 ఎకరాలు మీదే అవుతుందా, ఈ ఉందన్న అవుతుందా? కాబట్టి పెద్దలు సంపాదించిన ఆస్తి మీకు వస్తుంది, పెద్దలు సంపాదించిన మంచి పేరు మీకు వస్తుంది, పెద్దలు సంపాదించిన పాపం కూడా మీ మీదకి వస్తుంది. కనుక ఏదైనా పెద్దలు మంచి చేసింటే, ప్రభువా ఏదో మా తల్లిదండ్రులను మా వారిని మంచి చేసే ఆ గొప్ప కృప వారికి ఇచ్చిన స్తోత్రం అని చెప్పండి. పొరపాటు చేసి ఉంటే అయినా వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేశారు, ఆ తప్పులు మా నెత్తి మీదకి రాకుండా సహాయం చేయండి అని ప్రార్థన. అది పిల్లరా, ఈ విధంగా 11 కీర్తనలు రాసినారు. ఆశ్చర్యం కదా. తర్వాత 44 కూడా వారు రాసినారు. కోరహు కుమారులు 45 రాసినారు, 46 రాసినారు, 47, 48, 49, 84, 86, 87, 88 రాసినారు. కనుక మనము ముగించుకుందాం. పాపం అంటే బాగా గ్రహించండి. మొదలు పాపానికి నష్టం ఉందని గ్రహించండి. ఆ నష్టం ఆరోగ్యపు నష్టము, ఐశ్వర్య నష్టం. ఇది ఈ లోకంలో జరిగేది. ఆరోగ్యమైనా దెబ్బతింటుంది, ఉన్న డబ్బులైనా పోగొట్టుకుంటాం. ఈ రెండిట్లో నష్టపోతాం. దీని అంతటికీ పాపానికి కారణం ఒకటే, తృప్తి లేకపోవడం. నీకు కలిగిన వాటితో తృప్తి లేకపోవడం ద్వారా దాన్ని చూసి దీన్ని చూసి అది కొని ఇది కొని అప్పులు పాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఆ రెండే నష్టం. ఈ లోకంలో ఆ రెండే ఏమి నష్టం జరగదు. దేవుడు తోడుగా ఉండడం మనం ఏం చేయాలి. తర్వాత ఇప్పుడు ఎట్లా బయటికి రావాలి? యథార్థంగా పాపాలు, అవి తల్లిదండ్రులు కానీ, అబ్బాయి కానీ, ఇంకోటి కానీ, జేజీవి కానీ, నీ కానీ ఒప్పుకోండి. తెలిస్తే, నీకు తెలియకపోతే ఏం చేయాల్సిన పని. మీ అబ్బాయి ఇట్లాంటి వాడు రాని ఎవడన్నా అన్నాడు అనుకో, అప్పుడు ఎవరైనా మీ అబ్బాయి చాలా పనికి మాలినోడు రా అంటే నువ్వేమంటావు? ఆవేశం వస్తుంది. మా అబ్బాయి పనికి మాలినాడా, మీ అబ్బాయి పనికి మాలినోడు రా అని అంటాం. కాదు, అట్లనా పనికి మాలినాడు అయితే నేను నా దేవుని దగ్గర ఒప్పుకుంటాలే మా అబ్బాయి గురించి అని ఒప్పుకో, అయిపోయింది. రెండవ అంచు ఎప్పుడు చెప్తుంటాను, ఇతరులను క్షమించు, ఇతరులను క్షమించాలి. క్షమాపణ ప్రాముఖ్యమైనది. ఇది ఒక అంచు, మన పాపాలకి నష్టం రాదు. రెండవ అంచు ఏంటంటే ఇతరులను క్షమించు మేలు. దేవుడి మాటలను దీవించును గాక.